మనం వాసవ్య నర్సింహంలో 1074వ వారం. అన్ని వారాలు వరుసగా మనం రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మీద మనం హెల్త్ ఎడ్యుకేషన్ మన నిష్ణాతులైన డాక్టర్స్ వచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దానివలన మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమిటి మన ఆరోగ్య విషయంలో అన్నది జరుగుతోంది. ఈ కరోనా వచ్చినా కూడా ఆపకుండా కరోనా వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకి ఏమైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి నుంచి గురించి కూడా మనం వాసవ్య నరసింహంలో ప్రతి వారం వాటి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనకి డాక్టర్ బి రవికిరణ్ గారు, ఈయన ఆంకాలజిస్ట్. మనం క్యాన్సర్ అంటే భయం వేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి, అమ్మో క్యాన్సరా అన్న భయం. అటువంటప్పుడు మనం క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం మన జీవిత విధానంలో మనం తీసుకునే ఆహారం కానీ మన అలవాట్లలో కానీ ఎటువంటి మార్పులు తీసుకుంటే మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు అన్న దాని గురించి మనం చాలా విషయాల్లో, ఏదో జెనెటిక్గా క్యాన్సర్ వస్తే వేరే విషయం, కానీ చాలా విషయాల్లో మన అలవాట్లే మనకి క్యాన్సర్ వచ్చేది చేస్తుంది. అంచేత ఎటువంటి అలవాట్లు మనం లేకుండా చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. దీని గురించి డాక్టర్ రవికిరణ్ గారు మాట్లాడతారు. ఇవన్నీ విన్న తర్వాత మీకేమైనా అనుమానాలు ఉంటే మీరు క్వశ్చన్స్ వేయచ్చు, అప్పుడు దానికి డాక్టర్ గారు సమాధానాలు చెప్తారు. నమస్కారం మారు గారు. ఈరోజు నాడు మనం మాట్లాడుకునే టాపిక్ క్యాన్సర్. అంటే ఇది వస్తే ఏమవుతుంది అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. అదొక భయం. రాకపోయినా నాకు వస్తుందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యామిలీలో కనుక క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో మనందరికీ వస్తుందా అని దాని గురించి కూడా ఎక్కువ టెన్షన్ అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ క్యాన్సర్ అనేది రాకుండా మనం ఏం చేయగలం అనే దాని గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుంటే తర్వాత క్యాన్సర్ అసలు ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అది అందరికీ తెలిసినటువంటి విషయాలే. కానీ మనం ముందు ఫోకస్ చేయాల్సింది క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయాలి. ఇది అదొక భయం. దాని మీద క్యాన్సర్ అనే దాని మీద వర్డ్ వింటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అసలు కొంతమందితో డిస్కస్ చేసేటప్పుడు ఆ క్యాన్సర్ అనే పదం వాడకుండా రకరకాలుగా వాడుతూ ఉంటారు. వాడినా సరే మా పేరెంట్స్కి చెప్పొద్దు, లేకపోతే పిల్లలకు చెప్పొద్దు అని, ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళతో డిస్కస్ చేయొద్దు, మేము తెలుసుకొని తర్వాత వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామంటారు. ఇవన్నీ ఎందుకంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల, లేకపోతే క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, క్యాన్సర్ అనేది కూడా వస్తే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి దాన్ని క్యూర్ చేయొచ్చు కొన్ని కండిషన్స్లో. ఇటువంటి ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల అనమాట. ఇది అదొక భయంకరమైనటువంటి జబ్బు కింద భావిస్తే అది వాళ్ళ లైఫ్ మిజరబుల్గా అవుద్ది. అలానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కష్టంగా ఉంటుంది అనమాట. అలానే ఇంటి పక్కన వాళ్ళకి తెలిస్తే, లేకపోతే మా చుట్టాలకు తెలిస్తే క్యాన్సర్ అనేది అదొక స్టిగ్మా లాగా భావిస్తూ ఉంటారు. దానికోసం ఎక్కడో దూరంగా వెళ్ళి వైద్యం చేయించుకోవాలి, లేకపోతే తెలియకుండా వైద్యం చేయించుకోవాలి అనే అపోహలో కూడా ఉంటారనమాట. కానీ తెలిస్తే 10 మంది హెల్ప్ చేయగలిగారు అనుకోండి, అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్, లేకపోతే వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్ కావాల్సి రావచ్చు ఇంట్లో, లేకపోతే వాళ్ళ భోజనానికి కానీ దేనికైనా సరే ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇంటి పక్కన వాళ్ళు కూడా హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అంతేగాని దిస్ ఈజ్ నాట్ లైక్ ఏ సోషల్ స్టిగ్మా లాగా భావించేసేసి ఇంట్లోనే దాక్కొని సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ క్యాన్సర్ని ఫైట్ చేయడానికి కూడా కష్టమైపోద్ది అనమాట అటువంటి కండిషన్స్ వస్తే. సో ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నారు, ఆయన ప్యాంక్రియాస్లో కణితిలాగా వచ్చింది. ఆయన ఎంతో ప్రపంచంలో హీఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. కానీ హీ వాజ్ ఏబుల్ టు ఫైట్ ద క్యాన్సర్. ఆయన అన్నీ రకరకాలుగా రీసెర్చ్ చేశారు, అన్నీ చేశారు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇది డబ్బు లేని వాళ్ళకి రావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి రిచ్ పీపుల్కే వస్తుంది. అంటే ఆ వైద్యంలో తేడాలు ఉంటాయా అంటే పెద్ద తేడాలు లేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ వైద్యం అనేది మాత్రం వాళ్ళ తాహతను బట్టి వాళ్ళు చేయించుకోవచ్చు అనమాట. అన్నిటికన్నా ఇంకొకటి మనం ఎప్పుడు డిస్కస్ చేసేది ఏంటి అంటే వెజిటేరియన్కి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ, లేకపోతే నాన్ వెజిటేరియన్స్కి వస్తుందా అనేది దీంట్లో రకరకాల డిస్కషన్స్ లేకపోతే అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే ఆ ప్రాసెస్డ్ మీట్స్ అంటాం. అంటే ప్రాసెస్డ్ మీట్స్ అంటే
హాట్ డాగ్స్ అని, సాసేజెస్, లేకపోతే బేకన్ ఇటువంటి తింటే దెర్ ఇస్ ఇంక్రీజ్ రిస్క్ అనమాట. వాటితో క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే రెడ్ మీట్స్ అంటాం. రెడ్ మీట్స్ వాటిల్లో ఏంటంటే పోర్క్ కానీ, బీఫ్, ల్యాంబ్ వీటిల్లో ఏంటంటే క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా సరే క్యాన్సర్ తగ్గించుకునే మార్గాలు ఏంటి అంటే ట్రైంగ్ టు బీ మోర్ వెజిటేరియన్ ఆర్ ట్రై టు బీ ప్రాసెస్డ్ మీట్స్ అనేది అవన్నీ తగ్గించుకున్నాం అనుకోండి, దానివల్ల కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అసలు మనం చూసుకుంటే ఎవల్యూషన్ అంట, అంటే అదేంటి కోతుల నుంచి నిదానంగా మనుషులు తయారైన ఈ ప్రాసెస్లో కానీ ఎప్పుడైనా సరే మనం ఆర్ హ్యూమన్స్ వెజిటేరియన్స్ ఇనీషియల్గా, లేకపోతే ఇదంతా లేకపోతే మనుషులు ఫైర్ కనుక్కున్న తర్వాత మన మీట్ ఎక్కువ తింటాం మొదలుపెట్టారా ఇవన్నీ అనేది ఏంటంటే మనం అంతా ఎగ్జాక్ట్గా 100% చెప్పలేకపోయినా మన హ్యూమన్ బిల్డప్ అనమాట. అంటే మన డైజెస్టివ్ ట్రాక్ట్ కానీ, మన ద వే హౌ అవర్ జాస్, టీత్ అండ్ ఇవన్నీ ఎలా బిల్డ్ అయినాయి ఏంటంటే మనం ఆమ్నివోరస్ డైట్ అంటాం. అంటే వెజిటేరియన్గా తీసుకుంటానికి కొంతవరకు నాన్ వెజిటేరియన్ డైట్, అది కూడా ఏంటంటే ఉడకబెట్టుకొని తినటువంటి వాటిల్లో మనం అరిగించుకోగలం అనమాట. అలానే మనకేమీ జంతువులు కొన్నట్టుగా క్లాస్ కానీ ఏమీ లేవు, అంటే చంపేసేసి తినేయడానికి, లేకపోతే మన ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ లాగా మన యొక్క శరీరం అలా బిల్డ్ అయ్యలేదన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి సైన్స్ ఎలా అడ్వాన్స్ అవుతుందో మనకు కూడా అంత తెలివి ఎక్కువ అవుతూ ఉండి, సో వీ స్టార్టెడ్ ఈటింగ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్. అలానే ఇప్పుడు ఇంకా మారిపోయి సో ఇంకా జంక్ ఫుడ్లు ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి అనమాట. సో నిజంగా చెప్పాలంటే వెజిటేరియన్ డైట్ ఈజ్ ఆల్వేస్ గుడ్, ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ రిచ్ ఇన్ ఫైబర్, ప్రాసెస్డ్ ఫుడ్ ఏమి ఉండదు అందులో. సో ఎప్పుడైనా సరే దాంతో మనకి ఎప్పుడైనా ఆరోగ్యానికి మంచిదే అనమాట. దానివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడైనా తక్కువ ఉంటాయి. అలానే ఇప్పుడు మన తీసుకునే డైట్ కూడా అనమాట, హెల్దీ ఈటింగ్ ప్లేట్ అనే కాన్సెప్ట్ అది ఏంటి అంటే ఒకప్పుడు ఎక్కువ మీట్ తీసుకునే వాళ్ళు, అంటే అమెరికన్ డైట్లో కానీ అందుట్లో. ఇప్పుడు ఏంటంటే ఇట్ హెస్ టు బి బ్యాలెన్స్ డైట్, ఇట్ హెస్ టు బి మోర్ ఆఫ్ వెజిటబుల్స్. అవి ఫ్రెష్ వెజిటబుల్స్ అవ్వచ్చు, హోల్ గ్రెయిన్స్ అంట. హోల్ గ్రెయిన్స్ అంటే అదేంటి దంపుడు బియ్యం కానీ, లేకపోతే హోల్ బ్రౌన్ రైస్ మనకి దొరికేది, లేకపోతే ఇప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు రకరకాలే అనమాట. దిస్ ఆర్ ఆల్ హోల్ గ్రెయిన్స్. అవి ఎక్కువ. ఫ్రూట్స్ కూడా మనకంతా అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ని వాటిని, అలానే హెల్దీ ప్రోటీన్ అంటే ఏంటంటే అందులో ఫిష్, చికెన్ అంటే పౌల్ట్రీ బేస్డ్ కానీ, బీన్స్, నట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆల్ హ్యావ్ హెల్దీ ప్రోటీన్. అందుట్లో మనం రెడ్ మీట్స్ అంటాం, అంటే మటన్ లేకపోతే బీఫ్ కానీ, పోర్క్ కానీ, చీజ్ ఇలాంటి అన్నీ కొంచెం తగ్గించి వీ షుడ్ హ్యావ్ సమ్ హెల్దీ ప్రోటీన్. దీనివల్ల కూడా ఏంటంటే మన ఆరోగ్యం కొంచెం బెటర్గా ఉండి, ఇది క్యాన్సరే కాదు, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ హార్ట్ డిసీజ్, ప్రాపర్ డైజెషన్కి, ఓవరాల్ బీయింగ్ హ్యావింగ్ గుడ్ హెల్త్ అనమాట. అలా అని చెప్పి మనం ప్యూర్ వెజిటేరియన్ నాకు క్యాన్సర్ రాదా అనడానికి దెర్ ఇస్ నో రీసెర్చ్. మనం ఇప్పుడు వీ షుడ్ ట్రై టు లిమిట్ ద ఎక్స్పోజర్ ఆఫ్ వేరియస్ కెమికల్స్. వీటన్నిటి వల్ల మనం తగ్గించుకోవడం, కానీ నేను ప్యూర్ వెజిటేరియన్ని నాకు రాదు అనడానికి ఏమీ లేదనమాట. కంపేర్ టు ఇదేంటి ప్రాసెస్డ్ ఫుడ్ తిన్న వాళ్ళకన్నా వెన్ యూ ఈట్ హెల్దీ దెర్ ఇస్ ఎ డిక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆల్సో యూ కెన్ బి మోర్ హెల్దీ. అలానే ఈ క్యాన్సర్ అనేది నాకే ఎందుకు వచ్చింది, మా ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికి రాలేదు, మేము అంతా ఒకటేది అంటున్నాం, లేకపోతే ఫ్యామిలీలో మేము 10 మంది ఉంటున్నాము మాకు ఎవరికి ఒకళ్ళకి ఎందుకు వస్తుంది అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. మన ఒకళ్ళకి వస్తుంది కదా అని చెప్పి ఇంట్లో అందరికీ రావాలని చెప్పి అనుకోం కదా. సో మనకి వచ్చింది అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మన బాడీలో జీన్స్లో కానీ అందుట్లో చేంజెస్ వచ్చి ఆ చేంజెస్ వల్ల మనకి ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. అలానే వైద్యం కూడా, క్యాన్సర్ వైద్యం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కరికి ఒక రకమైన రెస్పాన్స్ ఉంటుంది. అంతేగాని 100% వాళ్ళ తగ్గిపోయింది నాకెందుకు తగ్గలేదు అంటే, క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉంటాయి, వైద్యాల్లో ఎన్నో రకాలు ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ రిక్వైర్ మోర్ ఎడ్యుకేషన్. అందుకని ఫ్యామిలీ మెంబర్స్, పేషెంట్స్ అందరూ యాజ్ ఎ టీమ్ లాగా ఉండి ఎడ్యుకేషన్లో అందరూ ఇన్వాల్వ్ అయితే తేలిగ్గా ఉంటుంది. అంతేగాని మా అమ్మకి చెప్పొద్దు, మా నాన్నకి చెప్పొద్దు, వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పి వీళ్ళే తెలుసుకుంటే పేషెంట్కి హీ డజంట్ నో ద సైడ్ ఎఫెక్ట్స్, దే డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్.
దీంతో ఏంటంటే అప్పుడు క్యాన్సర్ని మనం కరెక్ట్గా వైద్యం సమర్థవంతంగా చికిత్స చేయడం అనేది పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అనమాట. అలానే ఇప్పుడు ప్రపంచంలో అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ దే ఆర్ దేర్ హూ ఆర్ లివింగ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే క్యాన్సర్ సర్వైవర్స్ కూడా పెరుగుతున్నారు, ఎందుకంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే క్యాన్సర్ దే కెన్ లివ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్ చేయలేనివి ఉంటాయి, అంటే రేస్ అంటాం అనమాట. అంటే తెల్లవాళ్ళు కానీ అదేంటి, లేకపోతే ఆఫ్రికన్ అమెరికన్స్ అంటే నల్లవాళ్ళు, లేకపోతే మన ఇండియాలో రకరకాలుగా దేర్ ఆర్ సో మెనీ రేసెస్ అనేది ఉన్నాయి, ఏషియన్స్, లేకపోతే వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని మన కంట్రోల్ చేయలేనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్, అది మనం మార్చలేం. అలానే జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే వంశపారంపర్యంగా కొంతమందికి రావచ్చు క్యాన్సర్, అలాంటివి మనం మార్చలేకపోవచ్చు. కానీ బట్ మనం బీయింగ్ హెల్దీ డైట్ వాటితో మనం మార్చుకోవచ్చు. అలానే అదేంటి రేస్, అంటే ఫీమేల్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో వీ కెనాట్ కంట్రోల్. అలానే మనం వయసు పెరిగే కొంది ఏజ్, అందరం పెద్దవాళ్ళు అవుతాం, ఈవెన్చువల్గా ఎవ్రీబడీస్ గోయింగ్ టు డై. అలాంటప్పుడు ఏజ్ రిలేటెడ్గా కూడా కొంతమందికి దే టెన్ టు గెట్ క్యాన్సర్ అన్నమాట. అలా వచ్చినప్పుడు అది కూడా ఏంటంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడమే కానీ, బట్ ఇంకో రకంగా మనం దాన్ని అవాయిడ్ చేయటం అనేది లేదు. ఈ డిస్కషన్ అంతా ఏంటంటే హౌ టు డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్. అలానే బ్రెస్ట్ క్యాన్సర్, దిస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్. ప్రపంచం మొత్తం ఎక్కడైనా సరే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ అన్నీ కూడా రావటానికి కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్. అందులో బీయింగ్ ఏ ఫీమేల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆడవాళ్ళు వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. దానివల్ల కూడా ఏంటంటే వాళ్ళకి అదొక దాన్ని ఎలా డిక్రీజ్ చేయొచ్చు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎంకరేజ్ చేయటం, అలానే రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించడం. వెయిట్ లాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరికైనా ఇది. అలానే వాళ్ళలో కూడా వయసు పెరిగే కొంది దేర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఎప్పుడైనా సరే వాళ్ళకి పర్సనల్ హిస్టరీ, అంటే ఫీమేల్స్లో వాళ్ళకైనా పర్సనల్ హిస్టరీ ఎప్పుడైనా ఆపరేషన్ చేయడం కానీ, బ్రెస్ట్లో చిన్న గడ్డలు తీసినప్పుడు కానీ దానికి కూడా రిస్క్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఏ పర్సనల్ హిస్టరీ, వాళ్ళకి ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చి ఉండుంటే దట్ ఈస్ ఆల్సో అన్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ రికరెంట్ క్యాన్సర్స్ అనమాట. అందుకని వాళ్ళంతా క్లోజ్ ఫాలోఅప్స్లో ఉంటారు. అలానే ఫ్యామిలీలో మదర్ కానీ, సిస్టర్ కానీ, డాటర్ కానీ వాళ్ళకు ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇట్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ అలానే ఎక్కువ నైట్ షిఫ్ట్స్ చేసేటప్పుడు మన సొసైటీ అంతా మారిపోయింది. సో ఇప్పుడు ఆడవాళ్ళు కూడా నైట్ డ్యూటీలు చేయడం మొదలుపెట్టారు. దే ఆర్ ఆల్సో టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో అలానే ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవుతుందన్నమాట. నైట్ షిఫ్ట్స్ ఎక్కువైపోయి అలానే అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా దే ఆర్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా ఇంకో కొన్ని ఏంటి అంటే మన చుట్టూతో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి కారణాల వల్ల కూడా మనకి క్యాన్సర్ రావడానికి రిస్క్ ఉందా అంటే అప్పుడు రేడియేషన్. మనం విజయవాడ కానీ చుట్టుపక్కల చాలా చూస్తూ ఉంటే ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద సెల్ టవర్స్ ఉంటాయి. ఆ సెల్ టవర్స్ నుంచి కూడా దేర్ ఇస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ రేడియేషన్, అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు లిమిట్ అనమాట. అంటే దానివల్ల వచ్చేటటువంటి రిస్క్ అనేది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్. అంటే మనం ఈ రోజున చూసేది ఏంటంటే ఒబిసిటీ, అంటే బీయింగ్ ఒబీస్, అంటే లావుగా ఉండటం లేకపోతే పట్టు ఉండటం, ఎక్సర్సైజ్ లేకపోవటం అనేది దట్ ఈస్ ద అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్యాన్సర్ ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. అందుకని ఆడవాళ్ళు అయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవాలి అంటే ఏంటంటే వాటితో పాటు ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ ఒక రోజు పెట్టుకొని వాళ్ళు రెగ్యులర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటామంటే వాళ్ళకి దే విల్ గెట్ అన్ ఐడియా హౌ దే కెన్ డిటెక్ట్ ద బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ అనేది. అలానే కోలాన్ క్యాన్సర్ రావచ్చు. కోలాన్ క్యాన్సర్కి ఏంటంటే దానికి మనం హై ఫైబర్ ఫుడ్ తీసుకొని అలానే ఒక వయసు దాటిన తర్వాత 50 years దాటిన తర్వాత కొలనోస్కోపీ అలా చేయించుకుంటే అట్లీస్ట్ ఒకసారో 2 సార్లు అనమాట. చాలామంది చేయించుకోవడానికి ఇష్టపడరు, కానీ అది చేయించుకుంటే అందులో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇంకో క్యాన్సర్, అది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనమాట. అండ్ అది కూడా సర్వైకల్ క్యాన్సర్కి దాని స్క్రీనింగ్ చేయించుకోవచ్చు. లేకపోతే చిన్నపిల్లలు అయితే వాళ్ళకి కరోనా వాళ్ళకైతే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది వచ్చింది. అండ్ మిగిలిన క్యాన్సర్లో కూడా వ్యాక్సిన్స్ వస్తున్నాయా అనేది ఇట్స్ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. కానీ సర్వైకల్ క్యాన్సర్లో మాత్రం వ్యాక్సిన్స్ వచ్చినాయి, బట్ దట్ ఈస్ ఎవ్రీబడి షుడ్ గెట్ ఇట్.
అంటే ఏజ్ గ్రూప్ని బట్టి దాన్ని బట్టి డాక్టర్స్తో డిస్కస్ చేసి ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ దట్ వ్యాక్సిన్ అనమాట. అది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన చుట్టూతో ఉన్న పొల్యూషన్, ప్లాస్టిక్. అంటే వీఆర్ ఆల్ లివింగ్ విత్ ప్లాస్టిక్. ప్రతిరోజు మనం ప్లాస్టిక్ లేనిదే డే టు డే యాక్టివిటీస్ జరగడం గగనమైపోతుంది. అందుకని వీ షుడ్ లిమిట్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ యాజ్ ఫార్ యాజ్ వీ కెన్. దానివల్ల మనుషులకే ప్రాబ్లం కాదు, మన చుట్టూతో ఉన్నటువంటి యానిమల్స్కి వాటన్నిటి కూడా ప్రాబ్లమ్స్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ ప్లాస్టిక్ వల్ల కూడా మళ్ళీ ఒబిసిటీ రావచ్చు. ప్లస్ ఒబిసిటీ వస్తే, ఒబిసిటీ అంటే బీయింగ్ అంటే లావుగా ఉండటం వల్ల, దానివల్ల పట్టుండి ఇవన్నీ ఉండటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనమాట. దానివల్ల వచ్చేది హైపర్ టెన్షన్, స్ట్రోక్, కెటరాక్ట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, షుగర్ వస్తుంది. అలానే మన ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్, స్లీప్ యాప్నీ అంటాం. తర్వాత బరువు పెరిగిపోయి మన మోకాళ్ళలో నొప్పి, ఆస్టియోఆర్థరైటిస్, స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగా క్యాన్సర్ అనేది కూడా దర్ ఇస్ అనదర్ బిగ్ ప్రాబ్లమ్. బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, కోలాన్, ఈసోఫేగస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎన్నిటికీ రావడానికి కూడా ఒబిసిటీ అనేది దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్. ఇప్పుడు మనం చూసామనుకోండి, మన చుట్టుపక్కల మన చుట్టాల్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఒబీస్, ఆ లావుగా ఉండటం వల్ల. అందుకని మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది చెక్ చేసుకొని అట్లీస్ట్ దానివల్ల మన బరువు ఎలా తగ్గాలనేది వీ షుడ్ ఫోకస్ ఆన్ దట్. ఊరినే రొటీన్గా వాక్ చేస్తున్నాం అంటే కాదు కదా, మనం తినేది, వాక్ చేసేది. వీ షుడ్ యాజ్ వీ గ్రో ఓల్డర్ ఇంకా మన హెల్త్ గురించి వీ హ్యావ్ టు టేక్ మోర్ అండ్ మోర్ కేర్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల కూడా దేర్ ఇస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. అంటే మనం ద లెస్ ఆల్కహాల్ యూ డ్రింక్, దేర్ ఇస్ ఎ డిక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. అలానే ఆల్కహాల్ వచ్చేటటువంటి క్యాన్సర్లు అనమాట, ఈ మౌత్ క్యాన్సర్ రావచ్చు, థ్రోట్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రావచ్చు, లివర్ క్యాన్సర్, ఈ బౌల్ క్యాన్సర్, ఇవన్నిటికీ కూడా అట్లీస్ట్ 7 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఆల్కహాల్ తీసుకోవడం అనమాట. అండ్ ఇవన్నీ మనం అవాయిడ్ చేయగలిగినాయి. ఒబిసిటీ అనేది మన చేతిలో ఉంది, లేకపోతే ఆల్కహాల్ అనేది మనం ఆపేసేయచ్చు. కానీ మన సొసైటీలో ఇప్పుడు ఇంకో అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆఫ్టర్ ప్లాస్టిక్ ఇవన్నీ ఏంటంటే పెస్టిసైడ్స్. ఆ పెస్టిసైడ్స్ అనేది మన కంట్రోల్లో లేనటువంటిది. దీనివల్ల ఏంటంటే ఇట్ కెన్ ఎఫెక్ట్ మన బాడీలో ఉన్నటువంటి ఎన్నో ఆర్గన్స్ని ఎఫెక్ట్ అవ్వచ్చు, ఆర్ ఇట్ కెన్ కాజ్ డిఫరెంట్ హెల్త్ డిఫెక్ట్స్. ఎందుకంటే పొలాల్లో కొడతా ఉంటారు, లేకపోతే మన బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, మన ఫేస్ కానీ హ్యాండ్స్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే మన బాడీ డిఫరెంట్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మన చేతుల కన్నా మన హెడ్కి ఎక్స్పోజ్ అయితే ఈజ్ 4 times ఇంక్రీజ్ రిస్క్ అనమాట. అలానే ఇంకా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీస్ ఎక్స్పోజ్ అయినా సరే ఒక రకంగా అది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఇది ఇంతకుముందు చెర్నోబిల్ యాక్సిడెంట్ జరిగినాయి, ఇవన్నీ వాళ్ళ తర్వాత భోపాల్ యూనియన్ కార్బైడ్ యాక్సిడెంట్ జరిగింది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. అలానే ఈ కెమికల్స్ అనేది మన పొలాల్లో వాడేది కానీ, లేకపోతే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేది కానీ, నౌ ఇట్ ఈస్ బీయింగ్ పొల్యూటెడ్. అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది మనం ఎవ్రీడే యాక్టివిటీస్లో. అంటే రోజు మంచినీళ్ళు తాగినప్పుడు కానీ ఏదైనా సరే, ఇప్పుడు మనకి ఇక్కడ అంతా ఏంటంటే అన్ఫార్చునేట్గా అందరూ క్యాండ్ వాటర్ కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు. బట్ హౌ గుడ్ ఈజ్ దట్ వాటర్? అది అంత రెగ్యులేటెడ్గా ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ సప్లై అనేది లిమిటెడ్ అయిపోయింది, బట్ మనం తాగే వాటర్ ఇవన్నీ కూడా అందుట్లో కెమికల్స్ అని మిక్స్ అయినాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుంటే ఇట్ కెన్ హెల్ప్ అవర్ ఫ్యూచర్. అంటే మనం ఫోకస్ చేయాలన్నమాట, మన వాట్ వే పుట్టింగ్ ఇన్ అవర్ మౌత్. మనం తాగేది, తినేది ఇవన్నీ మనం కరెక్ట్గా ఉందా, అందులో పెస్టిసైడ్స్ ఎంత తక్కువ ఉంటున్నాయని చెప్పి. ఎందుకంటే అవి మన శరీరంలోకి వెళ్ళి ఈజ్ గోయింగ్ టు కాజ్ సమ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అనేది మనం చెప్పలేం కదా, అంటే హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ అనేది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ అనమాట. అలానే మనం రోజు వాడేటువంటి స్పైసెస్ ఉంటాయి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కానీ, వాటికి కూడా ఎంతో పెస్టిసైడ్లు వాడుతూ ఉంటారు. అదర్వైజ్ మనకు అంత క్రాప్ ఈల్డింగ్ రాదు. అలానే మనం డే టు డే యాక్టివిటీస్లో వాడే స్పైసెస్లో కూడా ఇవన్నీ ఉంటున్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినవి అనమాట. అలానే ఫ్రూట్స్ని కూడా ఏంటంటే శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో నానబెట్టి ఉప్పేసి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ హౌ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద పెస్టిసైడ్స్. వాటి పైన ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ మనం పోగొట్టుకుంటే చాలన్నమాట. మనం వాడే డే టు డే ఇవన్నీ అనమాట, మన మురుగు అంతా కూడా కృష్ణానది కానీ, గంగా, వీటన్నిటిలో కలిసిపోయి కూడా ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ పొల్యూషన్. మళ్ళీ అదే వాటర్ మనం తాగటం వల్ల కూడా ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ వేరియస్ క్యాన్సర్ అనమాట. అలానే బ్యాన్ పెస్టిసైడ్స్ కొన్ని వాడుతూ ఉంటాం.
కొన్ని చోట్ల వాడుతూ ఉంటారు. అదేంటంటే ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల, ఈజీ యాక్సెసిబిలిటీ వల్ల, వీటన్నిటి వల్ల కూడా ఈ పెస్టిసైడ్ ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. అలానే మన ఏరియాలో ఇప్పుడు ఇక్కడ పెస్టిసైడ్ వాడకం అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఈ పెస్ట్స్ అన్ని కంట్రోల్ చేయడానికి వీటన్నిటికీ అనమాట. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆర్ వి గెటింగ్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ మోర్ ఆఫ్ దిస్ కెమికల్స్? దట్ ఈస్ వన్ థింగ్ అనమాట. దాన్ని మనం ఎలా తగ్గించుకోగలం? మన ఇంట్లోనే అన్న మొక్కలు పెంచుకొని, అంటే డాబా మీద అన్న ఖాళీ ఉన్నప్పుడు పూల మొక్కల కన్నా ఇఫ్ యూ కెన్ ప్రిఫర్ గ్రోయింగ్ సమ్ పచ్చిమిరపకాయ మొక్కలు కానీ, టమాటా మొక్కలు కానీ, అలాంటివి ఏదైనా పెంచుకోవచ్చు. అంటే ఇదంతా ఎందుకు అంటే, మనం తినేది రోజు బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చేది కాకుండా ఇట్ విల్ ఆల్సో హెల్ప్ విత్ అవర్ హెల్త్. మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం పెంచుకొని మనమే తింటా ఉంటే ఇట్ క్రియేట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెల్ బీయింగ్. అలానే పచ్చిమిరపకాయలు కానీ ఏదైనా సరే ఒకటో రెండో అవ్వచ్చు, బట్ ఇట్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ వాట్ వీర్ ఈటింగ్ అనమాట. అలానే మనం చూసామనుకోండి, ఎగ్స్ అనేది కూడా కన్సంప్షన్ పెరుగుతూ ఉంటుంది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ కాజింగ్, అంటే మనం ఎలా హెల్తీగా తినాలి ఏంటి అనేది గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్. అంటే ఆ పౌల్ట్రీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా వీ కెన్ ఆల్వేస్, బట్ సమ్టైమ్స్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే అందుట్లో కూడా పెస్టిసైడ్ యూజ్ లేనటువంటిది, అంటే ట్రై టు బీ మోర్ ఆర్గానిక్ అండ్ వేర్ దే ఆర్ యూజింగ్ లెస్ అండ్ లెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ ఎనీ అదర్ కెమికల్స్ ఈ వీటిలో అనమాట. ఒకప్పుడు మనకు తెలిసే ఉంటుంది, మన చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా చూసినప్పుడు కోళ్ళు దే యూస్ టు బి ఫ్రీ రోమింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఫ్రీ రేంజ్ చికెన్ అంటారు. ఇప్పుడైతే మాత్రం అన్నీ తిరుగుతా ఎన్ని తిని గుడ్లు పెడతా ఉండే. ఇప్పుడు అన్నీ ఏంటంటే మనం వాట్ వీ సీ ఈజ్ మోస్ట్లీ ఫార్మ్ రేస్ చికెన్ అనమాట. అంటే ఫార్మ్స్లో కోళ్ళ ఫారాల్లో పెట్టేసేసి పెంచేసేసి దట్ ఈస్ వాట్ వీఆర్ ఈటింగ్. అంటే ఆ ఫ్రీ రేంజ్ చికెన్ అంటే బయట తిరిగిన దాంట్లో ఈజ్ ఇట్ మోర్ హెల్దీ అంటే నాటుకోళ్ళు కంపేర్ టు ఈ ఫార్మ్ రేస్ చికెన్? ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్, అంటే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనేది. అండ్ ఆల్సో మనం ఇంకోటి చేయాల్సింది ఏంటంటే, మన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఫిష్ కానీ, ఒమేగా 3 అంటే ఎగ్స్ కానీ, ఫ్లాక్సీడ్ ఆయిల్, వాల్నట్స్ ఇటువంటి వాటిలో కూడా ఏంటి అంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. అంటే అటువంటి మనం వీ షుడ్ ట్రై టు ఈట్ మోర్. బ్రెడ్ మనం రొటీన్గా తీసుకుంటూ ఉంటాం. అందులో కూడా ఏంటి అంటే గ్లైకోఫాస్ఫేట్ అనే టాక్సిక్ వీట్ కిల్లర్ అనేది ఇట్ ఈస్ బీయింగ్ పొల్యూటెడ్ అనమాట. అది ఇప్పుడు తగ్గింది కానీ, బట్ వీ షుడ్ బి అవేర్. గ్లైకోఫాస్ఫేట్ ఇంటాలరెన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలానే ఎన్ని ఉండటం వల్ల కూడా ఏంటి అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. దే హ్యావ్ టు ట్రావెల్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్ అండ్ గెట్ ట్రీటెడ్. ఇవన్నీ సైకలాజికల్గా ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, దేర్ ఆర్ క్యాన్సర్ ప్రివెన్షన్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఫస్ట్ ఈజ్ హెల్దీ వెయిట్. హెల్దీ వెయిట్ అనేది ఉందనుకోండి, మనకి వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ మేజర్ ప్రాబ్లమ్స్. అందులో ఎక్కువ మనం తినాల్సింది ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ ఆల్ అబౌట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్. అలాగే డిక్రీజ్ ఈటింగ్ హోల్ మీట్ అనమాట. అండ్ ఆల్సో వాక్ మోర్ అండ్ సిట్ లెస్. ఇప్పుడు మనం అంతా చేసేది ఏంటి అంటే సిట్ మోర్ అండ్ వాక్ లెస్ అన్నట్టుగా అయిపోయింది. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ పొద్దున్న లేచిన కాడి నుంచి మన ఏజ్ పెరిగే కొద్ది కూడా మనం వీ హ్యావ్ టు బీ మోర్ యాక్టివ్. యాజ్ వీ గెట్ ఓల్డర్ వీ హ్యావ్ టు బీ మోర్ యాక్టివ్. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ ఫ్రమ్ కరోనా టు ఐసోలేషన్, మాస్క్లు ఇవన్నీ పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అంటారు. కానీ బట్ మన ఇంట్లో అయినా సరే మనం వాక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాకింగ్ అనేది ఇస్ వన్ పార్ట్. బట్ ద హోల్ డే పొద్దున లేచిన కాడి నుంచి 6 నుంచి రాత్రి 10 వరకు వీ షుడ్ డూ సమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళకి తగ్గిపోయింది, పిల్లలకి ఇంకా తగ్గిపోయింది. బట్ యాజ్ ఏ ఫ్యామిలీ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ సమ్ యాక్టివిటీ. సో దట్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇందాక చెప్పినట్టుగా మన డైట్ కూడా ఏంటంటే హోల్ గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ బీన్స్ అనమాట. అంటే అవన్నీ కూడా మనం తీసుకోగలిగితే ఇట్ విల్ క్రియేట్ మోర్ హెల్దీ డైట్. అండ్ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఫస్ట్లో చెప్పినట్టుగానే అవర్ సిస్టమ్ ఈజ్ మోర్ ఫేవరింగ్ మోర్ ఆఫ్ ఏ వెజిటేరియన్ డైట్ దెన్ యానిమల్ బేస్డ్ డైట్స్ అనమాట. యాజ్ వీ గెట్ ఓల్డర్ అప్పుడు కూడా ఏంటంటే యానిమల్ బేస్డ్ డైట్లు తీసుకుంటే మనకి అంత అరుగుదల కానీ ఏదైనా కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ అనేది ఈజీగా అయిపోయింది.
మనం ఆర్డర్ చేయొచ్చు. అదేంటి ఫోన్ కొడితే జొమాటో, స్విగ్గీ ఏదైనా సరే ఎక్కడైనా సరే వచ్చేస్తుంటుంది. బట్ అంటే అందులో కూడా ఏంటంటే వీ హ్యావ్ టు లిమిట్ ది యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్స్. అంటే ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏంటంటే ఫ్రైస్ కానీ లేకపోతే కుకీస్ ఇలాంటివన్నీ కూడా లేకపోతే కుర్కురే ఇలాంటి కొన్ని తగ్గించుకోగలిగితే చాలు. అంటే రాత్రి ఆపాలంటే కష్టం కానీ బట్ వీ హ్యావ్ టు లిమిట్ దట్ అనమాట. అండ్ ఆల్సో కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్ మీట్స్ అంటే బేకన్ కానీ ఏదైనా ప్రాసెస్ చేసినటువంటి మీట్ మనం తగ్గించుకున్నాం అనుకోండి చాలు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్స్ లేకపోతే పిల్లలు కూడా అలవాటు అయిపోతున్నాయి. వీ షుడ్ ఎంకరేజ్ దెమ్ టు అవాయిడ్ కోక్ ఇవన్నీ అనమాట. డైట్ కోక్ బెటరా, మామూలు కోక్ బెటరా, లేకపోతే డైట్ పెప్సీ బెటరా అనేది దట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్. బట్ మోస్ట్లీ వాటర్ అండ్ అన్స్వీటెండ్ డ్రింక్స్ దట్ ఇస్ వాట్ ఈజ్ ఎంకరేజ్డ్. అంతేగాని మా అమ్మకి సిగ్గా ఉంది, మా నాన్న సిగ్గా ఉంది అని చెప్పి దే స్టార్ట్ గివింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దీస్ జ్యూసులు ఇస్తూ ఉంటారు. బత్తాయి రసం ఇవ్వచ్చా అని చెప్పి ఇంత ఇచ్చేదానికన్నా బత్తాయికే తింటాం బెటర్ కదా. దట్ గివ్స్ లాట్ ఆఫ్ ఫైబర్ టు. మన సిక్ అవగానే ఫ్రూట్ జ్యూస్లు అంటారు. బట్ ఫ్రూట్ జ్యూసెస్ అనేది దానికన్నా యూ విత్ ద హోల్ ఫ్రూట్ దట్ కెన్ హెల్ప్ యూ. అండ్ ఆల్సో వీ షుడ్ ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్. అది ఏ రకమైన ఆల్కహాల్ ఏంటి అనేది కాకుండా బట్ వీ ఆల్వేస్ హ్యావ్ టు అవాయిడ్ ఆల్కహాల్. తర్వాత మందులు వేసుకోవచ్చు, సప్లిమెంట్స్ అడుగుతూ ఉంటారు. ఈ సప్లిమెంట్ వేసుకుంటే రాదు కదండి, ఈ సప్లిమెంట్ వేసుకుంటే రాదు కదా అని చెప్పి. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఆల్ గుడ్ థింగ్స్ వై షుడ్ యూ టేక్ ఎ మెడిసిన్? ఏదైనా సరే మన డైట్ని మెడిసిన్లా తీసుకోవాలి కానీ డైట్నేమో ఎక్కువ తినేసేసి మళ్ళీ దాన్ని అరిగించుకోవడానికి మళ్ళీ మెడిసిన్ వేసుకోవటం ఎందుకు? ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు మీట్ అవర్ న్యూట్రిషనల్ నీడ్స్ అన్ని రకాలుగా అనమాట. మన నేచర్లోనే అన్నీ మనకు వస్తున్నాయి. వీ డోంట్ నీడ్ టు టేక్ ఎనీ ఎక్స్ట్రా సప్లిమెంట్స్. ఇప్పుడు 1,00,000 సంవత్సరాల క్రితం అప్పుడేమి ఇప్పుడులాగా బి కాంప్లెక్స్ విటమిన్ లేవు, ఏమీ లేవు కదా. అన్నీ అందరూ బతికారు, మామూలుగానే తిన్నారు. అంటే మనం అప్పుడు లేవు కానీ ఏంటంటే మన పూర్వీకులందరూ బాగానే తిన్నారు. ఈరోజే మనం వెళ్ళి మందుల షాపులో బలం బిళ్ళలు కావాలి, లేకపోతే ఈ బిళ్ళలు కావాలి, క్యాన్సర్ రాకుండా బిళ్ళలు కావాలి, ఇంకన్నీ అడుగుతూ ఉంటారు. బట్ అవన్నీ నిజంగా ఎంత పని చేస్తున్నాయి ఏంటి అనేది వీ హ్యావ్ టు యూజ్ అవర్ కామన్ సెన్స్ అండ్ థింక్ అబౌట్ దట్ అనమాట. ఆడవాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది చేస్తే వాళ్ళకి డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ దెమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాన్సర్ అని చెప్పి రాగానే అదేదో స్టిగ్మా లాగా అమ్మో మాకు లైఫ్ ఎంతటితో అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ గో అండ్ మీట్ ఏ క్యాన్సర్ డాక్టర్ అండ్ టాక్ టు దెమ్ అండ్ సీ దానికి ఎలా వైద్యం చేయాలి ఏంటి అని. అంతేగాని ఎమ్మటి ముందు పక్కింటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇంకెక్కడో చెప్పారని చెప్పి అలా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటారు ఒక 4 రోజుల పాటు. ఎక్కడ బాగా వైద్యం జరుగుద్ది అని చెప్పి ముందు ఎక్కడైనా అదేంటి వైద్యం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ద సేమ్ ట్రీట్మెంట్. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ డాక్టర్సే. ఎవ్రీబడి ట్రైస్ టు గివ్ యూ గుడ్ రికమెండేషన్. అంతేగాని దాంతో మనం టైం వేస్ట్ అనేది చేయకుండా అట్లీస్ట్ వాట్ ఈజ్ అప్రాప్రియేట్ అనేది మనం తెలుసుకొని దాని తర్వాత మనం చేయొచ్చు. అంతేగాని డయాగ్నోస్ రాగానే ముందే మనం గూగుల్లో సెర్చ్ చేసేసేసి ఈ జబ్బుకి ఎలా వైద్యం అనేది అప్పుడు డాక్టర్ని ఇంక ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు పెట్టినట్టుగా అడగాల్సిన అవసరం లేదు. యూ రైట్ వాట్ షుడ్ బి డన్ అనేది మనం తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా వైద్యం చేయొచ్చు. కానీ సెకండ్ గెస్ చేస్తా ఎన్ని తిరుగుతూ ఉంటే ద పేషెంట్ ఈజ్ గోయింగ్ టు లూజ్ టైమ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఎర్లీ స్టేజ్ క్యాన్సర్. ఆ స్టేజ్ 1 స్టేజ్ 2 అయిపోద్ది మనం డిసైడ్ చేసుకునేటప్పటికి. స్టేజ్ 2 స్టేజ్ 3 అయిపోద్ది. 4వ స్టేజ్లో దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి డన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. అప్పుడు యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఎంతమంది నేను అడగొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రివెంటింగ్ క్యాన్సర్. ఈ హెల్దీ డైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ హెల్దీ డైట్లో పెస్టిసైడ్ ఎక్స్పోజర్ అన్నీ తగ్గించుకొని అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బీయింగ్ ఫిజికలీ యాక్టివ్, సిట్ లెస్ అండ్ బీ మోర్ యాక్టివ్. అండ్ ప్లస్ ఏంటంటే హోల్ గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ బీన్స్ అవన్నీ ఆ డైట్ తీసుకొని ఆల్కహాల్ కన్జంప్షన్, జంక్ ఫుడ్ కన్జంప్షన్ తగ్గించి అలానే ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ అవి కూడా తగ్గించేసేసి ఏమి క్యాన్సర్ ప్రివెన్షన్ సప్లిమెంట్స్ అలాంటివన్నీ అవాయిడ్ చేసి అండ్ వీ కెన్ లీడ్ ఏ హెల్దియర్ లైఫ్. అండ్ ఆల్సో వీ కెన్ డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సరే కాదు దాంతోపాటు బ్లడ్ ప్రెషరు, స్ట్రోక్ అండ్ వేరియస్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. అండ్ మన ఒబిసిటీ అనేది ఉంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు వర్క్ ఆన్ ఆ ఒబిసిటీని ఎలా తగ్గించుకోవాలని చెప్పి చేస్తే చాలు. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మెడిసిన్. అండ్ ఈ ట్రీట్మెంట్లో కూడా ఇప్పుడు ఎన్నెన్నో అడ్వాన్సెస్ వచ్చినాయి, టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ అని చెప్పి. అంటే వేర్ ఇట్ కెన్ స్పెసిఫికలీ ఫోకస్ ఆన్ క్యాన్సర్ సెల్స్ అండ్ హెల్ప్ అవుట్. సో క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఈ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా మన కొంతమంది ఇప్పుడు 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో కాలం బతకగలుగుతున్నారు. కీమోథెరపీ, రేడియేషన్, అలానే సర్జరీ
ఇవన్నీ కాకుండానే ఇప్పుడు కొత్తది ఏంటి అంటే టార్గెటెడ్ ట్రీట్మెంట్స్, తర్వాత ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ కూడా వచ్చినాయి. మారు గారికి థ్యాంక్స్ అండి. డాక్టర్ రవికిరణ్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ మధ్య కరోనాలో కూడా మనం వెజిటేరియన్ డైట్ తీసుకున్న వాళ్ళకి కరోనా రావడం చాలా తక్కువని, అలాగే డాక్టర్ గారు ఇప్పుడు చెప్పిన దానిలో క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మనకి బాగా అవైలబుల్గా ఉండేది వెజిటేరియన్ డైట్. అంచేత కూరగాయలు, పళ్ళు, మనకుండే గ్రీన్స్, ఆ ధాన్యాలు, ఇవన్నీ కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే మనం ఎన్నో జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. దానిలో క్యాన్సర్ కూడా. ఇదివరకు రోజుల్లో క్యాన్సర్ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు మనం క్యాన్సర్ ఎక్కువ వింటున్నాం. దానికి కారణం ఏంటంటే మన అలవాట్లు మార్చుకోవడం, ఇలాగా మనం ఇటువంటివి తీసుకోవడం. తర్వాత ఇదివరకు రోజుల్లో పెస్టిసైడ్స్ మనం ఉపయోగించేవాళ్ళం కాదు. ఇంట్లో గేదెలో ఉండేది, ఆ న్యాచురల్ ఎరువులను మనం ఉపయోగించేవాళ్ళం. ఎక్కువ ఉపయోగించడం న్యాచురల్ ఎరువులు. వాటి వలన మనకి క్యాన్సర్ అనేది చాలా తక్కువ వినేవాళ్ళమేమో. మరి డాక్టర్ గారు చెప్పాలి, ఆ రోజుల్లో క్యాన్సర్ గురించి చాలా తక్కువ మేము విన్నది. మా చిన్నప్పుడు అసలు క్యాన్సర్ అంటేనే ఏదో ఎప్పుడో వచ్చే జబ్బు, ఎవరికో పెద్దవాళ్ళకి వచ్చే జబ్బు అనుకునేవాళ్ళం, కానీ ఇంత క్యాన్సర్ గురించి ఎప్పుడు వినలా. అంచేత మన అలవాట్లలో మనం మార్పు చేసుకొని, మనం తీసుకునే ఆహారం ఆ రకంగా తీసుకుని, రెండోది ఇదివరకు మనం ఎక్కువ యాక్టివ్గా ఉండేవాళ్ళం. వంటింట్లో కానీ ఎక్కడైనా కానీ పని ఎక్కువ ఉండేది. ప్రతి వాళ్ళకి సమిష్టి కుటుంబాల నుండి పనులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు పనులు చాలా తక్కువ, మన ఫిజికల్ వర్కే తక్కువ. కిచెన్ రెవల్యూషన్ వచ్చేసింది. దానిలో మనం ఏం చేస్తున్నామంటే అన్నీ చాలా ఈజీగా చేసేసుకుంటున్నాం. పనులన్నీను ఎవరూ దంచుకోవట్లేదు, రుబ్బుకోవట్లేదు, యాక్టివిటీ అనేది లేదు. ఇటువంటి యాక్టివిటీ ఎదురు చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయినాయి మనకి. కనీసం మనం చదువుకోవాలి, చదువు నేర్చుకోవాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్గా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. దాంతోపాటు యాక్టివ్గా ఉండడం కూడా నేర్చుకున్నట్లయితే మనం ఎన్నో జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఇవాళ డాక్టర్ రవికిరణ్ గారు ఈ విషయాలు చాలా చక్కగా చెప్పారు. నిజంగా డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా విషయాలు చెప్పారు మీరు. అంచేత ఇవి ప్రతి ఒక్కరం మనం పాటించినట్టయితే ఈ సర్వైకల్ వ్యాక్సిను, ఇది ఆడపిల్లలకి 11-12 ఏళ్ళు అయిన తెగించి మనం ఇచ్చినట్లయితే వాళ్ళ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మన అలవాట్లు మార్పు చేసుకోవడం, యాక్టివ్గా ఉండడం, దీనిలో మన క్యాన్సర్ రాకుండా మనం చేసుకోవచ్చు. అంచేత ఎన్నో విషయాలు మన చేతుల్లోనే ఉన్నాయి. ఈ విషయాలు మనం నేర్చుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మనకి వచ్చే వారం డాక్టర్ మాధవీరావు గారు, ఆవిడ ఆప్థమాలజిస్టు, రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ క్యాట్రాక్ట్. ఇదివరకు క్యాట్రాక్ట్లో పూర్వం చేసే ఆపరేషన్స్ వేరు, ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ చాలా మార్పు వచ్చేసింది. అట్లాగా క్యాట్రాక్ట్, ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యాక చాలామందికి క్యాట్రాక్ట్ వస్తుంది. ఈ క్యాట్రాక్ట్ని ఏ రకంగా రీసెంట్ అడ్వాన్స్ చేయొచ్చు, అండ్ లేజర్ ట్రీట్మెంట్ కూడా వింటున్నాం మనం. లేజర్ రిఫ్రాక్టివ్ సర్జరీ అది ఎలా చేయొచ్చు, ఏమిటి అన్న దాని గురించి వచ్చే వారం డాక్టర్ మాధవీరావు గారు మాట్లాడతారు. అందరూ వినవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.